డాడీతో బాండింగ్ ఎలా ఉంటుంది మీకు? అంటే నాకు ఎక్కువ మటుకు ఫాదర్ కన్నా గురువు గారిలా ఉండేవాళ్ళు. ఇంకా నైట్ అయితే ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్ ఫాదర్ అంతే. ఎక్కువ ఫ్రెండ్ ఫాదర్ కన్నా గురువులానే ఉండేవాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ దాకా. సో డాడీతోని అంటే డాడీ ఇంటర్వ్యూస్ కానీ డాడీ నెగిటివ్ కూడా ఉంటుంది కదా, అది మీద మన ఇంపాక్ట్ పడినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం బాగా ఉండేది. అలా చేయకుండా ఉంటే బాగుండదు అనిపించింది ఎప్పుడైనా? అనిపించిందా? సో డాడీకి ఏమైనా చెప్తాం అనుకుంటున్నాను. ఏం లేదు, చెప్పురా. చెప్పాలి చెప్పు, తప్పే లేదు చరణ్. చిన్న వాళ్ళైనా ఇప్పుడు పెద్ద పాము ఉందనుకో, ఆ పెద్ద పాముని కర్ర ఒకటి తీసుకున్నాం అనుకో, చిన్న కర్ర ఉంటుంది, పెద్ద కర్ర ఉంటుంది. ఏ కర్రతో కొడతాం? పెద్ద కర్ర. ఎందుకు? చనిపోవాలనే కాదు, అంటే మనం safe అటు నెట్టినా సేఫ్గా ఉండడానికి, ఆత్మరక్షణ కోసం. చిన్న పాము ఉందనుకో, ఏ కర్రతో కొడతాం? పెద్ద కర్రతో. ఎందుకు? మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. అది చిన్నది కదా. చిన్నదైనా పెద్దదైనా విషయం ఉంటుంది కదా. అది అందువల్ల నేను పెద్దోడినైనా, నువ్వు చిన్నోడివైనా, నువ్వు చిన్నోడివైనా నేను పెద్దోడైనా, నీ దగ్గర నాకు తెలియని నేర్చుకుంటాను. ఓహో, నా కొడుకు ఇలా చెప్తున్నాడు, నేను విద్య నేర్పిన గురువుగా కూడా వింటాను. నాకు నచ్చలేదు అనుకో, నీకే ఇక్కడే అందరి ముందు చెప్పేస్తాను. నచ్చింది అనుకో, చరణ్ కూర్చారు, నాకు బాగా నేర్పావని అంటాను. అట్లా చెప్పు, ఏం ప్రాబ్లం లేదు. ఎలా ఉండాలి ఏమన్నా అంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్ ఇంటర్వ్యూస్ ఇస్తే కొంచెం ప్రాబ్లం కాకుండా ఉంటుంది అని నా ఫీలింగ్. అంతా అంటే అంటే మన జ్ఞానానికి మాస్టర్ జ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం నెగిటివ్ అనుకుంటాం, బట్ అది పాజిటివ్. అవును, అదే అందుకే అన్న నా ఫీలింగ్ అని చెప్పి. ఓకే, డాడీ నుంచి ఏం నేర్చుకుందాం అనుకున్నా, ఏం నేర్చుకోవాలనుకోవట్లేదు? నేను ఇప్పటిదాకా జిమ్నాస్టిక్స్, డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్, కెమెరా వర్క్, డైరెక్షన్ అవి నేర్చుకుంటా ఉన్నాను, ఇంకా నేర్చుకుంటాను. ఓకే, ఏం నేర్చుకోవాలనుకోవట్లేదు? ఇంకా కంటిన్యూ అన్ని నేర్చుకోవాలనుకునేటివి. నేర్చుకున్నాను అంటే కెమెరా వర్క్ నేర్చుకోవద్దు అంటే ఇది వద్దు అని చెప్పేసి అంటే నచ్చను. ఓకే, నచ్చను అంటే చెప్పు, ఏం ప్రాబ్లం? నాకే భయం వేస్తుంది ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని నాకైతే లేదన్న. ఎవరితో అయినా ఎవరికి ఉండవు. ఫేస్ టు ఫేస్ అనేది నాకైతే ఉండదు, ఇష్టం ఉండదు నాకైతే. ఓకే, అదొక్కటే నేర్చుకో. ఇప్పుడు 400 మందికి ఫుడ్ డొనేట్ డాడీ చేస్తున్నాడు, నువ్వు చేస్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే ఇలా పంచాలని చూస్తున్నావు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మన గురించి మనం ఆలోచించుకోకుండా ఇతర వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం అనేది గ్రేట్ అని. ఇంకోటి, నా నుంచి నేను నిజంగా చెప్తున్నాను, చాలా చెడ్డోడిని. వీళ్ళమ్మకి నేను మోసం చేశాను. చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు మోసం చేశానంటే, పెళ్లి చేసుకోకూడదు ముందు. ఇట్లాంటి మెంటాలిటీ వాడు. దయచేసి నేను తప్పు చేసిన దాంట్లో ఎందుకు పెళ్లి చేసుకోకూడదంటే, నేను ఒక ఏక్ నిరంజన్, అది వాడికి తెలుసు. దీనికి కారణాలు మగ పుట్టుకు పుట్టాను, సంసారం చేయాలి, చేశాను, బిడ్డలను కన్నాను. అందువల్ల ఆ తల్లి సంస్కారానికి నన్ను పన్నెత్తి కూడా, అంటే కాకపోతే మొన్న వచ్చినా నేను రానులే అన్న బాధ ఏంటంటే, వీడికి ఏమన్నా అవుతుందన్న ఉద్దేశంతో కానీ నన్ను. కాకపోతే నా పెళ్ళి అయినప్పుడు నేనేమనుకున్నానంటే, నా శిశురాలే కదా అని ఏం చెప్పినట్టే ఉంటుంది అన్న భావనే. తర్వాత నాకు తప్పేమనిపించిందంటే, ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూస్తాను ఇప్పటికి. వాడికి తెలుసు, దేవుడి సినిమాలు చూస్తుంటే నవ్వుతుంది. అంటే ఈమెకి ఎక్కువ హిందీ సినిమాలు బాగా చూస్తుంది. వీడు అల్లు అర్జున్ని ఫాలో అవ్వమంటాను. అల్లు అర్జున్ని, మన టైగర్ షరఫ్, ఇంకొకరు ఆయన ఉన్నాడు కదా, రుతిక్ రోషన్, మైకేల్ జాక్సన్, బ్రూస్లీ, వీళ్ళు బాగా, జాకీ చైన్, వీళ్ళని ఫాలో వచ్చారని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నాను అంటాను. తెలుగులో అల్లు అర్జున్ అంటే వీడికి బాగా ఇష్టం. అంటే నేను చెప్తూ వస్తున్నాను, అల్లు అర్జున్ స్టైల్గా చేస్తాడు డ్యాన్స్ అనేది. తర్వాత నాకు శేఖర్ బాబాయ్కి ఏది ఉన్నా బాబాయ్ని మర్చిపోకు. తర్వాత రెస్పెక్ట్,
అంటే నేను ఎందుకు స్పష్టంగా ఇంగ్లీష్ రావు నాకు. బాగా ఆయన గౌరవించు. ఏమంటాను నాన్న, ప్రతిరోజు మొన్న కూడా ఏమన్నాను, నాకు ఎవరంటే ఇష్టం అన్నాను. నీకన్నా ముందు నాకు ఫస్ట్ శేఖర్ బాబాయ్ ఎక్కువ ఇష్టం, తర్వాతే నువ్వు. నాకు పెద్ద కొడుకు అంటే శేఖరే, తర్వాతే నువ్వు వస్తావు అని అన్నాను. అది అలా అంటే పెళ్లి చేసుకున్న నాకు సంతోషం. ఆ తల్లి ఇంకో జన్మ ఉంటే నేను నాలాంటి ఎద ఉండకూడదు. కానీ నాకు మంచి బిడ్డలను ఇచ్చారు. తెలియని శూన్యం నాకు మంచి బిడ్డలను ఇచ్చారు. నా అమ్మని ఇచ్చారు, నాకు మంచి శిష్యుని ఇచ్చారు. శేఖర్ తర్వాత బెస్ట్ స్టూడెంట్ ఎవరన్నా ఉంటే చరణ్, విద్యపరంగా. ఇంకా ఉన్నారు, భరత్ అనే మహబూబ్ నగర్ అబ్బాయి. ఆ అబ్బాయి నాకు చాలా సహాయం చేశాడు. మార్బల్ బండ వేయించాడు మన డ్యాన్స్ క్లాస్కి. కృష్ణ గౌడ్ అని ఒకడున్నాడు, వాడు బొల్లారంలో ఉంటాడు, వాడు ఉన్నాడు. సుహేల్ ఉన్నాడు. విద్య వీడికి నేర్పాను రా అని నేను చెయ్యేసుకొని చెప్పాలంటే అది శేఖర్, చరణ్. చరణ్లో ఓసారి నాకు అనిపిస్తుంది, ఇంత నేను బ్యాక్ డేలు వేసేవాడిని. ఒకరోజు మా గురువు గారు ఇక్కడ నాడా పట్టుకొని చేతులు పెట్టకుండా ఎగరడానికి సపోర్ట్ ఇచ్చాడు. ఆయనకి దస్తగిరి అని ముస్లిం మా గురువుగారు. ఈ ఏళ్ళు ఇరుక్కుపోయి లాగేశాడు. అక్కడి నుంచి పడ్డాను. ఇక్కడ మచ్చ ఒకటి ఉంటుంది, నీకు తెలుసు వచ్చారా. వెళ్ళిపోయి ఇరుక్కుపోయా మామిడి తోపల్లో, రాళ్ళు అన్నీ ఉన్నాయి. రాళ్ళలోకి వెళ్ళిపోయి రక్తం కారుతుంది. సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో చీకటి అప్పుడే అవుతా ఉంది. అలా పట్టుకున్న మా గురువుగారు నన్ను రాము అని పిలుస్తాడు. రాము, ఏమైంది రాము? ఏం లేదన్నా, ఏం లేదు అని. ఇక్కడ వాపు లాగా అయిపోయింది, ఈ కన్ను కనపడలేదు, కళ్ళు పోయింది అనుకున్నా. నేరుగా మంగళ షాప్లోకి తీసుకెళ్ళాను. ఎందుకు రాము? హాస్పిటల్, మంగళ షాప్కి తీసుకెళ్ళాను. మా శంకర్ రెడ్డి బిల్డింగ్ అని చంద్రబాబు నాయుడు క్లాస్మేట్, మా అన్నమయ్య సర్కిల్ తిరుపతిలో యాదవ్ కాలనీ, అదంతా మామిడి తోపులు. శవాలు చేతులు ఇట్లా బయట వచ్చి వేలాడుతూ ఉండేది. అంత డేంజర్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళి నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకునేవాడిని. సో అప్పుడు ఆ మంగళ షాప్కి వెళ్ళిన తర్వాత పట్టకర తెచ్చి ఎడబెట్టి ఈ కన్నుతో చూస్తా ఆ పట్టకరతో రాయిని తీసావు బయట తీసి పసుపు వేస్తే ఏం కాదన్నా అన్న. ఇంటికి వెళ్ళి పడుకున్నా, అమ్మ చూసింది, ఏంది 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 అన్న. ఏం లేదు, నేనే పడ్డాను అన్న. అయిపోయింది. అది నేను చరణ్కి గుర్తు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. జిమ్నాస్టిక్స్ జాగ్రత్త నాన్న, నీ మూతి మీద ఏది పడకూడదు, నిన్ను మీ తాతయ్య హీరో చేయాలన్నాడు. సో నువ్వు ఏదైనా సరే నువ్వు హీరో అవ్వు. అట్లా చరణ్ నేను హీరో చేస్తాను. కానీ ఇంకోటి, అదే మీ నాన్నలో నచ్చంది అన్నావు కదా, నేనే ఒప్పుకుంటా. ఇదంటే నా భార్య దేవత, నేను దెయ్యం 100%. రా దగ్గర. నెక్స్ట్ నా భార్యకు తెలుసు, మందు అయితే ఎప్పుడు అనిపిస్తే మందు తాగేవాడిని. ఆమె నా శిష్యురాలుగా ఉన్నప్పుడు కూడా నేను షూటింగ్ అయిపోయిన తర్వాత కార్లో మందు తీసుకుంటూ చక్కగా వర్షం పడుతూ ఉంటే ఆ తుప్పర్లు చేతికి ఇట్లా అని మందు తాగుతూ ఉంటాను. శేఖర్కి నా భార్యకి పిచ్చు కూడా ఇప్పుడు అనిపిస్తుంది నాకు, శేఖర్ గారు ఎంత టార్చర్ పడి ఉంటాడు నా దగ్గర అనేసి. ఏమయ్యా నవ్వు రాలేదు నీకు? అటు శేఖర్ గారు ఈ పిచ్చి పనులకే కదా వాడు ఇదంటే. అప్పుడు లేదు, బాగుండేవాడు. పెళ్ళైన తర్వాత మారాడు. కానీ నాకు కొండ ఒకరోజు ఊటీలో, శేఖర్ మీరు వెళ్ళిపోంటారా రూమ్ కన్నా, శేఖర్ ఆశ ఇప్పుడు కేరళలో ఉంది, బిడ్డ మ్యారేజ్ అయిపోయి కేరళలో ఉంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి
మందు బాటలు థమ్స్అప్ కలుపుకొని నడిచి వెళ్తున్నా. చీకటిని తొట్టలు ఉంటాయి కదా, ఏ పులి వస్తుందో తెలియదు, ఏమో వెళ్ళిపోండి రా అన్నాను, వెళ్తున్నాను. దిక్కు దివారం లేదు, ఎటు వెళ్తుందో బండి, కారు కనపడలేదు, ఏం కనపడలేదు. మందు వేసుకుంటూ చక్కగా నడుచుకుని అది 20 కిలోమీటర్లు. నేనేమనుకున్నాను, పొద్దున స్నానం చేసుకొని కారు ఎక్కితే కాస్త అట్లా పడుకొని ఆలోచిస్తూ ఉంటాను. 20 కిలోమీటర్ల దూరము నేను ఏం ఊహించలే. అక్కడ మళ్ళీ తమిళ్ నాకు వచ్చు. ఎక్కడో ఒక చోట అంటే ఇంకా ఇప్పుడు పో ఎత్తని కిలోమీటర్ ఇక్కడ 10 కిలోమీటర్కి, ఇంకా 10 నడిచి అట్లా నేను పిచ్చోడులాగా ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు ఇష్టం